నరసింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కల వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే వాచ్ చూసుకో, నన్ను అడుగుతావేంటి? పద్మనాభసింహ! జై సింహ! ఏయ్! 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 ఈ లాంగ్వేజ్ ఏంటి? ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బాల వైపు చూసే రోజులు పోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ గెచ్చా, మందు గెచ్చా, కత్తి నిండా కుడుకులేక నిద్ర గెచ్చా. ఇప్పుడు కళ్ళు మండే, ఎవడైనా అడ్డొస్తే మాడి మసి అయిపోతారు. ఏయ్! నా చెల్లెల్ని కొట్టావా? నిన్ను కూడా కొడతాను. ఏంట్రా నువ్వు నన్ను కొట్టేది? ఇది కాల్చి పారేస్తాను. భూమి ఎలా ఉంటది అడగండి, ఫోన్ చేయండి ఎవరికైనా గోరికి. భూమి ఎలా ఉంటది? వాల్మీకి రామాయణం బాలకాండ 40 సర్గ. భూమి బల్లపరుపుగా ఉండి దాన్ని 4 ఏనుగులు మోస్తున్నాయి. ఆ 4 ఏనుగుల పేర్లు విరూపక్ష, మహాపద్మము, సౌమానసము, భద్రము. రామాయణం నమ్మిన వాళ్ళు రామాయణం సొల్యూషన్ అంటారు, నమ్మని వాళ్ళు ఏం ఏమంటారంటే రామాయణం ఫ్రిక్షనల్ స్టోరీ, లేకపోతే ఇది అయ్యింది. రామాయణం గ్రాఫిక్ ఫిక్షనల్ అని అనుకోండి. అయోధ్య, చిత్రకూటం, భద్రాచలం, రామసేతు, శ్రీలంక ఇవన్నీ ఎలా కనిపిస్తుంది. పీపుల్ ఎంత ఇమ్మెచ్యూర్ గా మాట్లాడతారు అని అంటే, వెన్ దేర్ ఇస్ సో మెనీ ఎవిడెన్సెస్, ప్రతి చోట ఎవిడెన్స్ ఉన్నప్పుడు ఇంకా ఏం కావాలండి? కానీ రామాయణం జరిగింది, ఎన్ని ఎవిడెన్స్ ఉన్నాయి? భాగవతం జరిగింది, ఎన్ని ఎవిడెన్స్ ఉన్నాయి? మహాభారతం జరిగింది, ఎన్ని ఎవిడెన్స్ ఉన్నాయి? మీరు ఒక్క విషయం చెప్పండి, రామాయణంలో ఉటంకించిన ప్రదేశం ఏదైనా ఇప్పుడు కనిపించట్లేదు అన్న ప్రదేశం ఉన్నదా? ఇప్పుడు కనిపించట్లేదు అన్న ప్రదేశం ఉన్నదా? ఇప్పుడు కనిపించట్లేదు అన్న ప్రదేశం ఉన్నదా? వాల్మీకి రామాయణం బాలకాండ 40 సర్గ. భూమిని మోస్తున్న 4 ఏనుగులు కనిపించట్లేదు. నువ్వు హూ ఆర్ యు అంటే ఏం చెప్తున్నాను? హ్యూమన్ బీయింగ్, అంతే కదా ఆన్సర్. బైబిల్ ఏం చెప్తుంది? నువ్వెవరంటే నువ్వు పాపివి అకార్డింగ్ టు ద బైబిల్. దాసుగారు, మీరు నిజం చెప్పండి. మీరు గుడికి వెళ్ళిది ఆంటీలను సైట్ కొట్టడానికే కదా? ఆపోహం పాప కర్మాహం పాపాత్మా పాప సంభవః. ఈ శ్లోకం భావం, అర్థం మీకు తెలీదు కదూ? పూజ పూర్తి అయ్యాక తీర్థం ఇచ్చేటప్పుడు ఈ మంత్రం చదువుతారు. రోజు గుడికి వెళ్ళి మీకు ఈ మంత్రం తెలీదు అంటే, మీరు గుడికి వెళ్లేది ఆంటీలను సైట్ కొట్టడానికే కదా? వేదాలు ఎవరైనా నేర్చుకోవచ్చు. ఏ కులం వారైనా, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఏ కులం వారైనా, వర్ణ సిస్టమ్ అనేది ఉందని చెప్తున్నా కదా హిందూ ధర్మంలో. పిచ్చి కొట్టిందా నీకేమన్నా? నేను ఎప్పటి నుంచి చూస్తున్నా ఇదే టాపిక్. వర్ణ సిస్టమ్ ఉందని చెప్తున్నాను కదా. నువ్వు కూడా నేర్చుకోవచ్చు, నేను కూడా నేర్చుకోవచ్చు, అన్న వాళ్ళు ఎవరైనా నేర్చుకోవచ్చు. శూద్రుడు ఏం చేస్తే నరకానికి వెళ్తాడు? వేద విచారణ చేస్తే నరకానికి వెళ్తాడు. నువ్వు కొట్టావా? ఏ డౌటా? కపిల గోవుపాలు తాగితే నరకానికి వెళ్తాడు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా?
हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ? गलाव से पानी आ गया, गामछा भी खुल गया मेरा। लेंसी ये देखिए गामछा क्या हुआ? हम लोग शेव करने आया थे, पानी में ठाकुर दादा भी डूबा। हमारा ठाकुर तुम देखिए, सिंहासन डूब गया है, इतना बड़ा सिंहासन हमारा, सिंहासन भी डूब। ప్రణామున ప్రతి వారికి ఒక ప్రశ్న. అగ్ని ఎందుకు అనైటింగ్ కాల్చి వేస్తుంది? 3, 2, 1. ఎందుకంటే బాపనోడు అగ్నిని శపించాడు గనుక. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సీరియస్. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతిత పావన సుప్రకాశ వరదాయక. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా, దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా, కన్నని ఎరగవేస్తా, ఊరుకు ఊరుకు ఓరకరు. గచ్చి కట్టినంటే నేను గత్తి